నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె 28వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం ముందు గల రోడ్డుపై సమగ్ర శిక్ష ఉద్యోగులు కబడ్డీ ఆడి వినూత్నంగా నిరసన తెలిపారు. ఇక సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే వరకు కూడా సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. రోడ్డు పైన ఆటలు ఆడిపించుకుంటూ క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తూ నిరసన తెలుపుతున్నాము. ఈ విధంగానైనా కానీ సీఎం గారు మమ్మల్ని గుర్తించి మాకు రెగ్యులరైజ్ చేస్తారనేటువంటి ఆశతోటి రెండు సార్లు మమ్మల్ని పిలుపులకు చర్చలకు ఆహ్వానించి కూడా ఇక్కడ మాకు సఫలమైనటువంటి చర్చలు సఫలం కానందున మేము ఈరోజు కూడా ఉధృతమైనటువంటి ఈరోజు సమ్మె చేస్తున్నాము. అదేవిధంగా తొందరలో మమ్మల్ని సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని పిలిచి చర్చించి మాకు సరైనటువంటి న్యాయాన్ని కనుక చేయకపోతే ఇటువంటివే కాదు ఇంతకు మించినటువంటి కూడా నిరసనల కార్యక్రమాలు కూడా మేము జరుగుతూ ఖచ్చితంగా ఆ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఏ పంతం పైన అయితే బయటకు వచ్చామో, ఏ పంతం పైన అయితే రోడ్డు పైనకు వచ్చామో ఆ పంతాన్ని నెరవేర్చేంత వరకు